హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్ 2025 ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. మరి మన రెగ్యులర్ వీడియోస్ నుండి చిన్న బ్రేక్ తీసుకొని ఈ ఇయర్లో ఏ యానిమే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ ఏ యానిమే తుస్ అయిందో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ ఈ ఇయర్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క మేజర్ యానిమే గురించి పూర్తిగా తెలుసుకొని 2025లో యానిమే ఆఫ్ ద ఇయర్ ఏ యానిమేకి వస్తుందో చూద్దాం. ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందంతా కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చిన యానిమేని నేను ఏమైనా మెన్షన్ చేయకపోయినా, మీకు వేరే యానిమే 2025లో బెస్ట్ యానిమే అనిపించినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మరింకెందుకు లేటు, మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నా పర్సనల్ లైఫ్ని ఇంకా యూట్యూబ్లో మన వీడియోస్ని పక్కన పెడితే 2025 చాలా గొప్ప సంవత్సరం. ఇందులో సోలో లెవెలింగ్ సీజన్ 2, మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్, వన్ పీస్ ఎగ్ హెడాగ్, గాచియాకుటా లాంటి మంచి యానిమే రిలీజ్ అయిపోయి మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి. కానీ వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 లాంటి కళాఖండాలు కూడా రాడ్లుగా నిలిచిపోయాయి అనుకోండి. అవి పక్కన పెడితే 2025లో చాలా గొప్ప యానిమే మూవీస్ కూడా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించాయి. ఈ లిస్ట్లో నేను ముందుగా మాట్లాడబోయే యానిమే సోలో లెవెలింగ్ సీజన్ 2. ఇది ఈ ఇయర్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ యానిమే. కేజీఎఫ్ 2లో హీరో యష్ చేసిన ఆరా ఫామ్ కన్నా చాలా దారుణంగా మన హీరో జిన్వు ఆరా ఫామ్ చేసి యానిమే ఇండస్ట్రీలోనే ఓవర్ పవర్డ్ ఎలివేషన్స్కి ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేశాడు. సోలో లెవెలింగ్ సీజన్ 2 సీజన్ 1 కంటే చాలా పెద్ద హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ యానిమే ఆఫ్ ద ఇయర్గా చాలామంది ఫేవరెట్స్లో నిలిచిపోయింది. నాకు తెలిసిన నా ఫ్రెండ్ అయితే సోలో లెవెలింగ్తో యానిమే మొదలుపెట్టి యానిమేకి ఫిదా అయిపోయాడు. అంతేకాకుండా ఈ యానిమే తెలుగులో రిలీజ్ అవ్వడం కూడా ఒక ప్లస్ అయ్యి మన తెలుగు యానిమే ఫ్యాన్స్కి బాగా ఎక్కేసింది. నారుటో తర్వాత తెలుగులో అంతగా పాపులర్ అయిన యానిమే సోలో లెవెలింగ్ అనే చెప్పచ్చు. ఇకపోతే సోలో లెవెలింగ్కి ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తూ రిలీజ్ అయిన యానిమే మూవీ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్. సోలో లెవెలింగ్ క్రంచీ రోల్లో రికార్డ్స్ని సృష్టిస్తే డీమన్ స్లేయర్ బాక్స్ ఆఫీస్ని బద్దలుగొట్టి రికార్డుల సునామీ సృష్టించింది. అసలు ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందంటే హాలీవుడ్ మూవీస్కే పోటీ ఇస్తూ 2025లో రిలీజ్ అయిన మూవీస్లో టాప్ 10గా స్థానం సంపాదించుకుంది. ప్రపంచం మొత్తంలో చాలా పాపులర్ అయిన సూపర్ మ్యాన్, మిషన్ ఇంపాసిబుల్, కెప్టెన్ అమెరికా ఇంకా థండర్ బోల్ట్స్ లాంటి మూవీ కలెక్షన్స్ని ఒక యానిమే బీట్ చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ డీమన్ స్లేయర్ యానిమే ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపించింది. టాంజిరో తన చెల్లిని తిరిగి మనిషిగా మార్చుకోవడానికి ఒక డీమన్ స్లేయర్గా మారి చేసే యుద్ధాలు, అలానే ఎంత కఠినమైన యుద్ధాలు చేయాల్సి వచ్చినా శత్రువు బాధని అర్థం చేసుకునే టాంజిరో దయాహృదయం అందరినీ ఆకట్టుకొని డీమన్ స్లేయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేగా నిలిచిపోయేలా చేసింది. కానీ ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీకి మాత్రం ఆకాజా ఫ్లాష్ బ్యాక్ సీన్ ఇంకా జెనిట్సు మాస్ ఓరా ఫార్మింగే హైలైట్ అని చెప్పచ్చు. ఇండియాలో కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి ఒక హై బడ్జెట్ మూవీ లెవెల్లో కలెక్షన్స్ని సంపాదించుకుంది. డీమన్ స్లేయర్ ఒక భారీ హిట్ అవ్వడంతో చైన్సా మ్యాన్ రీజార్క్ని కూడా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయినప్పటికీ డీమన్ స్లేయర్ దగ్గరికి కూడా రాలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ అయితే స్టోరీ రొటీన్గా ఉండడం, ఇంకా చైన్సా మ్యాన్ అంతగా పాపులర్ కాకపోవడం. కానీ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే డీమన్ స్లేయర్ కంటే లేట్గా రిలీజ్ అయిన చైన్సా మ్యాన్ మనకి అప్పుడే డిజిటల్ రిలీజ్ని పూర్తి చేసుకొని క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. ఇక యాక్షన్ కంటెంట్ బాగా ఎక్కువైపోతుంది కాబట్టి సరదాగా ఒక లవ్ యానిమే గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక్క లవ్ స్టోరీ ఉన్న యానిమే ది ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. యానిమేలో కూడా ఒక లవ్ స్టోరీ ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని ఈ యానిమేని చూసిన తర్వాతే తెలిసింది. ఒక్క అడల్ట్ సీన్ కూడా లేకుండా, ఏ బూతులు వాడకుండా చాలా న్యాచురల్ గా ఒక క్యూట్ ఫీలింగ్ తెచ్చే యానిమే ఇది. హీరో ఇంకా హీరోయిన్ మాత్రమే కాదు, హీరోకి తన ఫ్రెండ్స్తో ఉన్న బాండింగ్ని కూడా చాలా స్పష్టంగా చూపించిన యానిమే.
అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క యానిమే ఫ్యాన్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన యానిమే ఇది. ఇక నెక్స్ట్ ఇయర్ మొత్తంలో రిలీజ్ అయిన క్రేజీ యానిమే డాండడాన్ సీజన్ 2. చెప్పడానికేముంది, డాండడాన్ అంటే క్రేజీ, క్రేజీ అంటే డాండడాన్. కానీ సీజన్ 1 హిట్ అయినంత పెద్దగా సీజన్ 2 హిట్ కాలేదు. దానికి మెయిన్ రీజన్ ఓకరున్ ఇంకా ఈవిలై జీజీ మధ్య సీన్స్, ఇంకా కొన్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ సీన్స్ తప్పితే ఈ సీజన్లో పెద్ద స్టోరీ లేకపోవడం, ఇంకా కామెడీ కూడా బాగా తగ్గిపోవడం, ఇంకా ట్రైనింగ్ ఎపిసోడ్స్లో ల్యాగ్ తోడవడంతో ఈ సీజన్ తుస్సుమనిపించింది. కానీ మీరు హార్డ్ కోర్ యానిమే ఫ్యాన్స్ అయితే ఈ యానిమేని తప్పకుండా ట్రై చేసే ఉంటారు. సేమ్ డాండడాన్ రేంజ్లోనే తుస్సుమనిపించిన మరొక గొప్ప యాక్షన్ యానిమే కైజు నెంబర్ 8. ఈ యానిమే స్టోరీ బాగుంది, ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. కానీ స్టోరీ మంచి పీక్ మూమెంట్కి చేరుకునే టైంకి సడన్గా ఏ అనౌన్స్మెంట్ లేకుండానే 11th ఎపిసోడ్ దగ్గరే యానిమే సీజన్ 2ని ఆపేశారు. డాండడాన్ ఇంకా కైజు నెంబర్ 8 బాలేదని నేను చెప్పట్లేదు, బాగానే ఉన్నా కూడా ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వలేకపోయాయి. మరి ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయిన యానిమే సీక్వెల్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది విండ్ బ్రేకర్ సీజన్ 2 గురించి. సీజన్ 2తో తిరిగి వచ్చిన విండ్ బ్రేకర్ బ్యాక్ టు బ్యాక్ పీక్ యాక్షన్ సీన్స్, ఇంకా మంచి స్టోరీ డెవలప్మెంట్తో మనల్ని ఈ యానిమే బాగా ఎంటర్టైన్ చేసింది. అలానే షాంగ్రీలా ఫ్రంటియర్ సీజన్ 2 ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా మంచి యానిమేషన్స్తో మనల్ని ఆ గేమింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఒక మంచి స్టోరీని కూడా నరేట్ చేసింది. కానీ సీజన్ మధ్యలో సడన్గా స్టోరీని వేరే గేమ్కి షిఫ్ట్ చేయడం, దానిని కూడా సడన్గా ఆపేయడం నాకు అంతగా నచ్చలేదు. వీటితో పాటు తన సీజన్ 1 పార్ట్ 2తో తిరిగి వచ్చిన సాకమోటో డేస్ కూడా మంచి కామెడీ ఇంకా ఎంటర్టైనింగ్ సీన్స్తో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్స్తో సీజన్ 1కి న్యాయం చేసింది. ఏంటి సెన్సే, ఈ ఇయర్ అన్ని సీక్వెల్సేనా, కొత్త యానిమే ఏం రాలేదా అని మీరు అనుకోవచ్చు. కాబట్టి కాసేపు ఈ సీక్వెల్ యానిమేకి బ్రేక్ ఇచ్చి ఈ ఇయర్ రిలీజ్ అయిన కొత్త యానిమే గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ మొత్తానికి హైలైట్ యానిమే ఇంకా మోస్ట్ పాపులర్ న్యూ యానిమేగా పేరు సంపాదించుకున్న కొత్త యానిమే అయితే చెత్త కుప్ప. సారీ, దాని పేరు గాచియాకోటా కదా. తనని పెంచుకున్న తండ్రిని తానే చంపాడని అన్యాయంగా తనని శిక్షించిన వారి మీద పగ తీర్చుకోవాలనుకున్న హీరో రూడో తన జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా తర్వాత ఏం చేశాడో చాలా అద్భుతంగా చూపించిన ఈ యానిమే అందరినీ ఆకట్టుకుంది. ఈ యానిమే ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఒక సరికొత్త స్టోరీ, వరల్డ్ బిల్డింగ్, ఇంకా టాప్ నాచ్ యాక్షన్ సీన్స్తో పాటు మనం మనసారా నవ్వుకునేలా చేసే కామెడీ సీన్స్. నా వరకు యానిమే ఆఫ్ ద ఇయర్ అయితే గాచియాకోటాయే అనుకుంటున్నా. దీనికి ఏమాత్రం తీసిపోకుండా ఈ ఇయర్ రిలీజ్ అయిన యానిమేలోనే కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ యానిమేగా పేరు సంపాదించుకున్న యానిమే ది సమ్మర్ హికారు డైడ్. ఒక హారర్ యానిమేని కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా తీయచ్చని ఈ యానిమేని చూస్తేనే తెలుస్తుంది. టైటిల్ ప్రకారమే హికారు చనిపోయిన తర్వాత తన ప్లేస్లోకి హికారులాగే నటించే ఒక విచిత్రమైన మాన్స్టర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. మీరు ఒక హారర్ ఇంకా మిస్టరీ యానిమేని చూడాలనుకుంటే ఈ యానిమేని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న యానిమేలో వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది కదా. మరి మీరు కడుపు నిండా నవ్వుకోవాలంటే ఈ ఇయర్ రిలీజ్ అయిన ఈ సరికొత్త యానిమే విచ్ వాచ్ని చూసి తీరాల్సిందే. ఈ ఇయర్ రిలీజ్ అయిన కొత్త యానిమేలో బెస్ట్ కామెడీ యానిమే అయితే ఇదే. టైటిల్కి తగ్గట్టే ఈ కథలో హీరోయిన్ నీకో అనే విచ్ చేసే అల్లరి పనులు, ఇంకా హీరో మోరహితోతో జరిగే క్యూట్ మూమెంట్స్ ఈ యానిమేకి హైలైట్స్ అనే చెప్పచ్చు. ఇక తిరిగి మన యాక్షన్ యానిమేకి వస్తే, గేమింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన డాంటే యానిమేలో కూడా రికార్డ్ సృష్టించడానికి డెవిల్ మే క్రై అనే మంచి యాక్షన్ యానిమేతో వచ్చేశాడు. స్టోరీ యావరేజ్గా ఉన్న బ్యాక్ టు బ్యాక్ టాప్ యాక్షన్ సీన్స్తో
ఈ యానిమే ఎవరినైనా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇకపోతే ఈ ఇయర్ రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద కైండ్ యానిమే క్లెవేటస్. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ యానిమే ఒక సరికొత్త స్టోరీతో, క్లాసిక్ యానిమేలా కనిపించే నోస్టాలజిక్ యానిమేషన్స్తో 2025లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేగా నిలిచిపోయింది. అలానే ఈ ఇయర్ రిలీజ్ అయిన జిన్షు కూడా ఒక రకమైన డిఫరెంట్ యానిమే. అసలు ఒక హీరోయిన్ బేస్ మీద నడిచే స్టోరీ ఇంత బాగా ఎంటర్టైన్ చేయడం అయితే చాలా అరుదుగా జరుగుతుంది. ఈ యానిమేని చూసే ప్రతి ఒక్కరిని కథలోకి తీసుకెళ్లే అంత ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఒక కంప్లీట్ ఎంటర్టైనింగ్ యానిమే ఇది. ఇకపోతే ఈ ఇయర్ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి కళాఖండాలుగా నిలిచిపోయిన యానిమే గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ గురించే. ఈ యానిమే సోలో లెవెలింగ్ లాగే పాపులర్ వీప్టూన్ కావడంతో దానిలాగే చాలా పెద్ద హిట్ అవుతుందనుకుంటే బోరింగ్ స్టోరీ ఇంకా చాలా వరస్ట్ యానిమేషన్స్తో ఫ్యాన్స్ అందరినీ బాగా డిసప్పాయింట్ చేసింది. దీనితో పాటు లార్డ్ ఆఫ్ మిస్టరీస్ కూడా ఒక బెస్ట్ మిస్టరీ యానిమే అయిపోతుంది అనుకుంటే స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో ఒక బ్యాడ్ యానిమేగా మిగిలిపోయింది. వీటితో పాటు టు బి హీరో ఎక్స్ అనే యానిమే అయితే స్టార్టింగ్ ఎపిసోడ్స్ చాలా బాగుండడం వల్ల చాలా హైప్ వచ్చి ట్రెండింగ్లోకి వెళ్ళిన రొటీన్ బోరింగ్ స్టోరీ వల్ల వన్ ఆఫ్ ద వర్స్ట్ యానిమేగా నిలిచిపోయింది. కొత్త యానిమే మాత్రమే కాదు, చాలా హైప్తో రిలీజ్ అయిన సీక్వెల్స్ కూడా 2025కి రాడ్స్గా నిలిచిపోయాయి. ఇందులో ఫస్ట్ యానిమే అయితే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3. ఒక యానిమేకి చాలా మంచి పాపులారిటీ ఉంది, చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్స్ చాలా సంవత్సరాలుగా ఈ యానిమే ఎప్పుడెప్పుడు తిరిగి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక యానిమే అట్టర్ ఫ్లాప్ అయిందంటే ఈ యానిమే ఎంత వర్స్ట్గా ఉందో మీ ఊహలకే వదిలేస్తున్నా. వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 అంత వర్స్ట్ యానిమే అవ్వడానికి ఒకే ఒక్క కారణం వరస్ట్ యానిమేషన్ ఇంకా బ్యాడ్ పేసింగ్. ఎంత వర్స్ట్ అంటే వర్స్ట్ యానిమే ఆఫ్ 2025ని నేను వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3కే ఇస్తున్నా. ఇక ఎలాగో తిరిగి సీక్వెల్స్కి వచ్చేసాం కాబట్టి ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ సీక్వెల్ మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ గురించి మాట్లాడుకుందాం. కేవలం 11 ఎపిసోడ్స్తో తన కథని కంప్లీట్ చేసుకున్న ప్రతి ఎపిసోడ్ సిరీస్కి న్యాయం చేస్తూ ప్రతి ఒక్క యానిమే ఫ్యాన్ని సాటిస్ఫై చేసింది. అసలు ఈ సీజన్కి హైలైట్ అయితే బాకుగో వర్సెస్ ఆల్ ఫర్ వన్ ఫైట్ సీన్ అనే చెప్పచ్చు. బెస్ట్ యానిమేషన్స్తో నాకైతే ఈ యానిమే డీమన్ స్లేయర్ని గుర్తు చేసింది. మై హీరో అకాడమియా లాగే డాక్టర్ స్టోన్ కూడా ఈ ఇయర్లో తన ఫైనల్ సీజన్తో తిరిగి వచ్చిన కేవలం 2 పార్ట్స్ని రిలీజ్ చేసుకొని థర్డ్ పార్ట్ని నెక్స్ట్ ఇయర్కి పెండింగ్లో పెట్టింది. కానీ వచ్చిన 2 పార్ట్స్ అయితే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఎక్సైట్మెంట్ని పెంచేశాయి. ఇంకా తన సీజన్ 3తో తిరిగి వచ్చిన స్పై ఫ్యామిలీ కూడా ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యానిమేగా నిలిచిపోయింది. అలానే తన సీజన్ 3తో తిరిగి వచ్చిన RE0 కూడా ఈ ఇయర్లో రిలీజ్ అయిన బెస్ట్ ఈసెకాయ్గా పేరు సంపాదించుకొని సీజన్ 4 ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఎక్సైట్మెంట్ని పెంచేసింది. ఇకపోతే ఈ ఇయర్లో నన్ను డిసప్పాయింట్ చేసిన యానిమే లిస్ట్లో రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఇంకా డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2 ఉన్నాయి. డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2 అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి సీజన్ 1ని మించిపోతుంది అనుకుంటే అసలు చెప్పుకోదగ్గ ఒక్క మంచి క్యూట్ మూమెంట్ కూడా లేకుండా రామ్ కామ్ యానిమే ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. కానీ తన సీజన్ 2తో తిరిగి వచ్చిన మరొక మిస్టరీ రామ్ కామ్ యానిమే ది అపోథెకరీ డైరీస్ మిస్టరీ జెనీర్లోనే పెద్ద హిట్గా నిలిచిపోయింది. తన చుట్టూ జరిగే మిస్టరీస్ని సాల్వ్ చేస్తూ మధ్య మధ్యలో మంచి రొమాంటిక్ కామెడీ మూమెంట్స్తో ఎంటర్టైన్ చేసిన ఈ కథ మంచి యానిమేషన్స్ కూడా ఉండడంతో ఫ్యాన్స్కి బాగా నచ్చేసినట్టుంది. ఇకపోతే రావడం లేట్ అయినా ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఫుల్ ఆన్ యాక్షన్ ప్యాక్డ్ యానిమేగా
డిసెంబర్లో సంచలనం సృష్టించిన యానిమే రికార్డ్ ఆఫ్ రాగ్నరాక్ సీజన్ 3 ప్రపంచాన్ని కాపాడడం కోసం మనుషులలో బెస్ట్ ఫైటర్స్ రకరకాల గాడ్స్ని ఛాలెంజ్ చేస్తూ చేసిన టోర్నమెంట్ ఫ్యాన్స్లో చాలా ఆసక్తిని పెంచేసింది. ఈ సీజన్లో కింగ్ ఆఫ్ హెల్ హేడీస్కి ఇంకా ఫస్ట్ కింగ్ ఆఫ్ చైనా క్విన్ షింగ్ హ్వాంగ్ మధ్య జరిగిన ఫైటే హైలైట్. ఇకపోతే తన ఫైనల్ సీజన్ రిలీజ్ అవ్వడానికి ముందే ఒక ప్రీక్వెల్ సిరీస్తో అసలు సీజన్ 1కి ముందు ఏం జరిగిందో చెప్పే మై హీరో అకాడమీ ఆఫ్ విజిలాంటీస్ ఒక సరికొత్త హీరోతో మంచి స్టోరీతో ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆఖరిగా ఈ ఇయర్ మనకి రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరోస్ సీజన్ 4 కూడా రిలీజ్ అయింది. ఇదంతా గొప్పగా లేదు, అలా అని మరీ వర్స్ట్ గా కూడా లేదు. ఏదైనా ఈ యానిమే మళ్ళీ సీజన్ 1 పొందినంత హైప్ ని పొందాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇక 2025లో వచ్చిన కొత్త యానిమే ఇంకా సీక్వెల్స్ ని కవర్ చేసేసాం. కానీ 2025లో ఫ్యాన్స్ ని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేయించి తిరిగి వచ్చిన యానిమే కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ ఉంది నా ఫేవరెట్ యానిమే సిరీస్ కింతామాకి స్పిన్ ఆఫ్ సిరీస్ అయిన మిస్టర్ గిన్పాచి శానీ క్లాస్. యానిమేతో ఏమాత్రం సంబంధం లేకపోయినా నేను ఈ యానిమే ప్రతి ఒక్క ఎపిసోడ్ ని చాలా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, కింతామా కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క యానిమే ఫ్యాన్ ఈ సిరీస్ తో చాలా సంతోషపడ్డారు. ఇకపోతే ప్రపంచానికే యానిమేని పరిచయం చేసిన యానిమే డ్రాగన్ బాల్ కూడా చాలా సంవత్సరాల తర్వాత డ్రాగన్ బాల్ దాయిమాతో తిరిగి వచ్చింది. ఫిబ్రవరిలో తన కథని కంప్లీట్ చేసుకున్న ఈ యానిమే ఫ్యాన్స్ అందరినీ డ్రాగన్ బాల్ సూపర్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలా చేసి ఒక నాస్టాలజిక్ ఫీల్ తో నింపేసింది. మెయిన్ స్టోరీకి పెద్దగా కనెక్ట్ అవ్వకపోయినా మన ఫేవరెట్ క్యారెక్టర్ గోకుని ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం, ఫ్యాన్స్ ఎంతగానో చూడాలనుకున్న వెజిటా సూపర్ సైయన్ 3 ఇంకా ఫ్యాన్ ఫేవరెట్ అయిన గోకు సూపర్ సైయన్ 4 ఫార్మ్స్ ని సరికొత్త యానిమేషన్స్ తో చూపించడమే ఈ యానిమే హైలైట్స్ గా నిలిచిపోయాయి. ఇంకా చివరగా ఈ ఇయర్ లోనే కాదు, నా చిన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న మోస్ట్ పాపులర్ యానిమే వన్ పీస్ ఈ ఇయర్ ఏప్రిల్లో ఎగ్ హెడ్ ఐలాండ్ పార్ట్ 2తో తిరిగి వచ్చి డిసెంబర్ కి ఎగ్ హెడ్ ఐలాండ్ ఆర్క్ ని పూర్తి చేసుకుంది. ఫ్యాన్స్ అందరినీ ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేసిన కుమా ఫ్లాష్ బ్యాక్, అందరినీ ఎక్సైట్మెంట్ తో నింపేసిన మన లూఫీ 5 ఎల్డర్స్ తో చేసిన ఫైట్ సీన్స్, ఇంకా ది బెస్ట్ యానిమేషన్స్ అన్నీ కలిసి వన్ పీస్ ఎందుకు మోస్ట్ పాపులర్ యానిమే అయిందో మరొకసారి నిరూపించాయి. ఇవి మరి 2025లో రచ్చ చేసిన యానిమేలు. వీటితో పాటు ఫైర్ ఫోర్స్ సీజన్ 3 లాంటి చాలా మంచి యానిమే కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఈ ఇయర్ కి హైలైట్ గా నిలిచిపోయింది మాత్రం మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న యానిమేనే. మీరు ఒక లాంగ్ టైం యానిమే ఫ్యాన్ అయ్యి ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క యానిమేని చూసే ఉంటారు కదా. చూసుండకపోతే మిస్ కాకుండా చూసేయండి. మరి కొత్తగా యానిమేని స్టార్ట్ చేసే ఫ్యాన్స్ కోసం ఏ యానిమే తెలుగులో అవైలబుల్ గా ఉందో ఆ లిస్ట్ ని కూడా ఇప్పుడు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా, కాబట్టి మిస్ కాకుండా చూసేయండి. లిస్ట్ అంతా అయిపోయింది కాబట్టి మీకు మన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యానిమే ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. మీకు నచ్చిన యానిమే ఏదైనా నేను మిస్ చేసుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరి 2025లో మీరు చూసిన మీ టాప్ 10 యానిమే ఏంటో కూడా నాతో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.